చాలా బలవంతులు ఉన్నారు, లేఖనాలు పరిశోధన చేస్తారు, అలాగే ఉన్నాయో లేదో చూస్తున్నారు కనుక చెప్పేటప్పుడు జాగ్రత్తగా చెప్పని నన్ను చాలా మంది సహోదరులు హెచ్చరించారు. కనుక మీ మధ్యకు బలహీనతతోనూ భయముతోనూ భక్తితోనూ వణుకుచు మీ ముందు వాక్యం చెప్పడానికి సిద్ధపడి ఉన్నాను. అందరూ నిశ్శబ్దంగా ఉన్నట్లయితే వాక్య భాగంలోకి వెళ్దాం. ఒకసారి పాత నిబంధనలో ఇశ్రాయేలును దేవుడు ఎన్నుకున్నాడు. పాత నిబంధనలో ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు ఎన్నుకున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎన్నుకోవడానికి గల ముఖ్యమైన కారణము, ఆ ముఖ్యమైన కారణం ఎవరు అంటే అబ్రాహాము గారు అనేది మనకు తెలుసు. అబ్రాహాము దేవుడిని నమ్మిన కనుక అది విశ్వాసం ఎంచబడిన కనుక ఆయన నీతిమంతుడు అని పిలువబడ్డాడు, విశ్వాసవంతుడు అని పిలువబడ్డాడు. ఆయన విశ్వాసకు తండ్రిగా మారాడు. ఆ అబ్రహాము గారికి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నీ సంతానము ఈ లోకంలో అభివృద్ధి చేస్తాను, ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేసిన తర్వాత నీ సంతానానికి వాగ్దాన భూప్రదేశాన్ని ఇస్తున్నాను, ఆ వాగ్దాన భూప్రదేశంలో నీ పిల్లలు, నీ తరాలు వచ్చి, నీ ప్రజలు వచ్చి ఇక్కడ నన్ను ఆరాధిస్తారని వాగ్దానం చేశారు. అయితే ఒకనొక సందర్భంలో అబ్రహాము గారు చనిపోతారు. అబ్రహాం గారు చనిపోతే ఇస్సాకు గారు వస్తారు. ఇస్సాకు గారు తర్వాత యాకోబు గారు వస్తారు. యాకోబు గారికి 12 మంది కుమారులు వస్తారు. ఆ 12 మంది కుమారుల్లో ఆ 11 మంది కుమారులు ఏం చేస్తారంటే దేవుని యాకోబు తండ్రి ఇంటి దగ్గర పనిచేస్తూ గొర్రెలు కాసుకుంటూ ఉంటున్నారు. అయితే యేసేపు గారు దేవుని దృష్టిలో ఎదుగుతూ మంచి మంచి కళ్ళలు వస్తూ అలాంటి సందర్భాలలో మీకు అన్ని తెలుసు. అయితే ఆ సందర్భాలు, ఆ కళలు భావాలలో తన అన్నలకు చెప్తున్నప్పుడు అన్నలు తన మీద కోపం పెంచుకున్నారు. ఆ కోపం పెంచుకున్నప్పుడు ఏమైందనంటే సమయం లేదు కనుక స్పీడ్గా వెళ్తున్నాం. ఆ కోపం పెంచుకున్నప్పుడు ఏం చేశారంటే ఒకనొక సందర్భంలో అన్నలకి ఒక అన్నం ఇవ్వడానికి గొర్రెలు కాస్తున్న అన్నల దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు ఏం చేశారంటే మీరు వీనికి మంచి మంచి కళ్ళు వస్తాయి, ఈయనకి మనం బానిసలు అంట, ఈయన అమ్మేద్దాం లేక చంపేద్దామని ప్లాన్ చేస్తారు. అయితే రూబేన్ అనే ఒక సహోదరుడు ఏం చేశాడు అంటే మనం చంపేదొద్దు, ఆ పాపని మనం కట్టుకోవద్దు, ఈయన ఏం చేద్దామంటే గుంతులు పాడేద్దాము అని చేస్తారు. గుంతులు పాడేసిన తర్వాత ఆయన గుంతులు వేసిన తర్వాత అక్కడ నుంచి ఒక జనాంగం వస్తే ఆ జనాంగానికి అమ్మి వేస్తారు. అమ్మి వేసిన తర్వాత అమ్మి వేసిన తర్వాత ఏం చేస్తారంటే ఆయన్ని ఇస్మాయేలుకి అమ్ముతారు. ఇస్మాయేల్ తర్వాత ఆ ఇస్మాయేల్ దగ్గర నుంచి ఐగుప్తు కొనుక్కుంటారు. ఐగుప్తులో దేవుడు ఆయన ఆశీర్వదించి బలపరిచి ఆయన ఉన్నతమైన స్థితిలో వేస్తారు. అయితే ఒకనొక సందర్భంలో ఇశ్రాయేలు అనబడుతున్న యాకోబు 12 మంది పిల్లలు అంటే 11 మంది పిల్లలకు ఆ కాలంలో ఏం చేసిందంటే కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు ఏం చేశారంటే ఈ దవస ధాన్యాలు ఎక్కడ ఉంటాయని చేరదీసినప్పుడు ఐగుప్తు దేశంలో దొరుకుతాయని తెలుసుకున్నారు. ఐగుప్తు దేశంలో దవస ధాన్యాల కొరకు వారి ఆహారం కొరకు తీసుకెళ్తామని వచ్చినప్పుడు ఆ యేసేపు అనే ఆ సహోదరుడు ఆ అన్నలకు గుర్తుపట్టి ఏం చేస్తాడంటే మీరు మా అన్నలనే గుర్తుపట్టి కొంచెం వాళ్ళకి ఒక టెస్ట్ చేస్తాడు. చేసిన తర్వాత వాళ్ళందరికీ కలుసుకొని నేను మీ అన్నని మీ తమ్ముడిని ఇలా చేస్తారు కదా, మీ గురించే నేను దిగులు పడట్లేదు, మీ గురించే నేను మీకు ఏదో అన్యాయం చేయాలనుకోవట్లేదు, కానీ మీకు అక్కడ ఆహారం లేదు కనుక మీ అందరూ ఏం చేస్తారంటే నేను ఈ దేశంలో నాకు ఉన్నత అధికారిగా ఉన్నాను, మీరు అందరూ వచ్చి ఇక్కడ సుఖంగా బ్రతకడానికి అవకాశాలు ఉన్నాయి కనుక మీరు అందరూ తండ్రిని కూడా తీసుకుని రండి అని చేస్తే ఈ ఇశ్రాయేలు సమాజం అంతా అంటే యాకోబు సంతానం అంతా ఎంతమంది అంటే 70 మంది ఐగుప్తు దేశానికి వెళ్ళారు. దేని కొరకు వెళ్ళారంటే ఆహారం కొరకు వెళ్ళారు. అక్కడే యేసేపు గారు ఉన్నారు కనుక వాళ్ళు స్థిరపడ్డారు. ఆ స్థిరపడిన ఆ జనాంగము రాను అనేది యేసేపు గారు చనిపోతారు. యేసేపు గారు చనిపోయిన తర్వాత ఏం చేశారనంటే యేసేపు గారు చనిపోయిన తర్వాత యేసేపు ఎరుగైన ఒక ఫరో వచ్చి వారిని చిత్రహింసలు పెడతారు. ఆ 70 మంది రాను జనసంఖ్య మారుతూ 400 సంవత్సరాలు గడిచిపోయి ఆ 400 సంవత్సరాలు గడిచిపోతూ ఎంతమంది జనసంఖ్య అయ్యారంటే సుమారు 20 లక్షల మంది జనసంఖ్య అయిపోయారు. ఆ 20 లక్షల జనసంఖ్యను ఇశ్రాయేల్ ఆ ఐగుప్తు రాజు ఫరో ఏం చేశారంటే బానిసలుగా చేసుకున్నారు. ఆ బానిసలుగా చేసుకుని ఇశ్రాయేల్ సమాజం దేవునికి మొరుపెట్టారు. ఆ ఇశ్రాయేల్ సమాజం దేవునికి మొరుపెట్టినప్పుడు దేవుడు వారికి విడుదలిచ్చి మీకు స్వతంత్ర దేశాన్ని, స్వతంత్ర భూదేశాన్ని ఇస్తాను, మీరందరూ నన్ను ఆరాధించడానికి అక్కడికి వెళ్ళాలని నేను ఆజ్ఞ ఇచ్చాడు. అయితే ఆ ఫరో వెళ్ళనీయలేదు. అయితే ఆ ఇశ్రాయేల్ సమాజం అంతా బయటకు వచ్చేటప్పుడు ఆ ఇశ్రాయేల్ సమాజం అంతా ఆ 10 తెగుళ్ళ వల్ల ఐగుప్తు దేశంలో ఫరోకి చిత్రహింసలు పెట్టి అక్కడ నుంచి తీసుకొచ్చడం మన అందరికీ తెలుసు. అయితే ఆ ఇశ్రాయేల్ సమాజం అంతా బయటకు వచ్చిన తర్వాత ఇశ్రాయేల్ సమాజం అంతా బానిసలుగా ఉన్న ఆ ప్రపంచం ఆ ఇశ్రాయేల్ జనాంగం ఏం చేశారంటే పాపంలో మునిగిపోయేవారు. అలా పాపంలో మునిగిపోయిన ఆ జనాంగానికి ఆ ఇశ్రాయేల్ సమాజానికి దేవుడు ఏం చేశాడంటే ఆ విమోచన అంటే ఐగుప్తు దేశం ఆ బానిసత్వం నుండి విడిపించి స్వతంత్ర భూదేశానికి తీసుకెళ్తున్నప్పుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి అన్న ఆజ్ఞ అంటే నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. దేనికేనంటే నేను పరిశుద్ధులను, మీరు నన్ను నమ్ముకున్న నా స్వకీయ సంపాద్యమైన ప్రజలు మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి కనుక మీరు కూడా పరిశుద్ధులు అవ్వాలంటే
మనుషులు ఎవ్వరు కూడా పరిశుద్ధతను సంపాదించుకోవడం సాధ్యపడలేదు. అయితే ఈ మనుషులందరూ పరిశుద్ధతను సంపాదించుకోలేరని దేవుడే ఏం చేశాడంటే ఇశ్రాయేల్ పరిశుద్ధత కొరకు, ఇశ్రాయేల్ జనసంఖ్య పరిశుద్ధత కొరకు ఏం చేశాడంటే 5 రకాలమైన బలులను దేవుడు ఆజ్ఞాపించాడు. అర్థమవుతుంది ప్రియులారా? పేర్లు చెప్తాను, ఒకసారి గుర్తుపెట్టుకోండి. 5 రకాలమైన బలులను దేవుడు పాత నిబంధనలో ఇశ్రాయేల్ పరిశుద్ధత కొరకు, ఇశ్రాయేల్ పరిశుద్ధపరచడానికి ఇచ్చిన ఆజ్ఞలు ఏంటంటే, మొదటిదిగా దహన బలి, రెండవది నైవేద్యం, మూడవది సమాధాన బలి, నాలుగవది పాప పరిహార్థమైన బలి, ఐదవది అపరాధ పాప పరిహార్థమైన బలి. మళ్ళీ చెప్తాను ఒకసారి. మొదటిది దహన బలి, రెండవది నైవేద్యము, మూడవది సమాధాన బలి, నాలుగవది పాప పరిహార్థమైన బలి, ఐదవది అపరాధ పాప పరిహార్థమైన బలి. అయితే ఈ అన్ని ఎక్కడ దొరుకుతాయంటే, దహన బలి గురించి మనం బాగా ధ్యానం చేయాలంటే లేవికాండం మొదటి అధ్యాయం చదవాలి. నైవేద్యం గురించి బాగా మనకు అర్థం కావాలంటే లేవికాండం 2వ అధ్యాయం చదువుకోవాలి. సమాధాన బలి గురించి అర్థం కావాలంటే 3వ అధ్యాయం చదవాలి. పాప పరిహార్థమైన బలి గురించి మనకు చదువుకోవాలంటే 4వది చదువుకోవాలి. 5వది అపరాధ పాప పరిహార్థమైన బలి చదువుకోవాలంటే 5వ అధ్యాయం చదవాలి. ఈ 5వ అధ్యాయం చూస్తూ ఇది క్రొత్త నిబంధనల నీడలో చదవాలి. అలా చదివినప్పుడు లేఖనాలు అర్థమైంది. పాత నిబంధనలు చదివితే మాత్రం అర్థం కాదు, కానీ క్రొత్త నిబంధన నీడలో ఛాయలో చదువుకుంటే ఆ లేఖనాలు స్పష్టంగా అయిపోయింది. అయితే నేను దహన బలి గురించి మాట్లాడాను వేరే చోట, సమాధాన బలి గురించి మాట్లాడాను, నైవేద్యం గురించి మాట్లాడాను. అయితే మీ ఊర్లో పాప పరిహార్థమైన బలి గురించి మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. వింటున్నారా? అర్థమైంది ఇంతవరకు? పాప పరిహార్థమైన బలి దేనికనంటే, మనుషులు తెలిసి తెలియక పాపం చేస్తూ ఉంటారు. ఈ మాటలు లేవికాండం 4వ అధ్యాయంలో ఉంటాయి. పాప పరిహార్థమైన బలి దేనికి చేయాలంటే, మనిషికి తెలిసి తెలియక పొరపాటు వల్ల చేస్తున్న ఈ పాపానికి మనిషి పరిశుద్ధపరచబడాలంటే ఒక బలిని ఇవ్వాలి. ఆ బలి ఎలాంటిది అంటే కోడెని కూడా తీసుకోవాలి. కోడెని తీసుకుని యాజక సమూహం అయిన అహరోను సంతానం దగ్గరికి తీసుకెళ్లి ఆ ప్రత్యక్షపు గుడారం ఎదుగు తీసుకుని వచ్చి ఆ కోడె దూడని వధించాలి, లేక దాన్ని చంపేసి దాని రక్తం ద్వారా కడుగబడాలి అని దేవుడు ఆజ్ఞాపించాడు. అయితే ఈ దహన బలిలో జరుగుతున్నది, లేకంటే ఈ పాప క్షమాపణ కొరకు జరుగుతున్న ఈ పాప పరిహార్థమైన బలిలో ఎన్ని జరుగుతాయి, ఏ విషయాలు జరుగుతున్నాయంటే, ఎవరైతే పాప పరిహార్థమైన బలిని అర్పించడానికి ఎప్పుడు చేయాలంటే, ఇశ్రాయేలుకి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ఇశ్రాయేలుకి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే ఏటేటా చేయాలి. ప్రతి సంవత్సరం చేయాలి. ఈ ప్రతి సంవత్సరం చేస్తూ ఏమైపోయారంటే, ఇశ్రాయేలీయులు మా కొరకు ఈ పశువులు బలి అవుతున్నారన్న ఆ ఆలోచన కూడా లేనట్టు వారి మనసులు కఠినపరుచుకున్నారు. ఆ కఠినపరుచుకున్నప్పుడు ఏం చేశాడు దేవుడు అంటే, ఆ కఠినపరుచుకుని ఈ సమాజం కొరకు శాశ్వతంగా ఒక నిత్యమైన బలిని దేవుడు ఏర్పరిచాడు. ఆ శాశ్వత బలి ఎవరైనా చివరిలో చెప్తారు. అయితే ఈ యొక్క పాప పరిహార్థమైన ఈ బలిని అర్పించేటప్పుడు వారు ఏం చేయాలంటే, వారి పాపముల కొరకు ఒక కోడె దూడను తీసుకుని వచ్చి ఆ కోడె దూడ మీద ఏం చేయాలంటే చేతి నుంచి తమ పాపమును ఒప్పుకోవాలి. అర్థమైందా పిల్లరా? తన పాపమును ఒప్పుకుంటే ఏంటంటే, మాకు బదులుగా ఇది బలి అవుతుంది, మా పాపల నిమిత్తమే ఇది బలి అవుతుంది అని ఒప్పుకోవడం అంట. అది ఒప్పుకొని మన కొరకు ఏమవ్వాలి, బలి అవ్వాలి. అంటే మనకి దాంట్లో కనబడుతున్నది ఏంటంటే, మొదటిగా మన కొరకు అది ప్రాయశ్చిత్తం చేస్తుంది. ఇక్కడ 3 విషయాలు చెప్తా. ఈ బలిలో జరుగుతున్న విషయాలు ఏం జరుగుతుందంటే, పాప పరిహార్థమైన పాత నిబంధనలో పాప పరిహార్థమైన బలిలో జరుగుతున్న 3 విషయాలు ఏంటంటే, ఒకటి ప్రాయశ్చిత్తము, క్షమాపణ, పరిశుద్ధత. ప్రాయశ్చిత్తము, క్షమాపణ, పరిశుద్ధత, ఈ 3 విషయాలు జరిగేవి. అయితే ఈ క్షమాపణ ప్రాయశ్చిత్తం అనేది ఏంటంటే, మొట్టమొదటిగా మానవుడైన ఆదాము గారు చేసినప్పుడు ఆదాముకు బదులుగా ఒక జంతువును దేవుడే బలి చేశాడు. తెలుసా? తెలీదా? ఒకసారి చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయం 22వ వచనం. ఆదాము అవ్వలు గారు ఏదైనా తోటలో చేసిన పాపానికి వారి కొరకు దేవుడు ఒక జంతువును ఒక బలినిచ్చి ఏం చేశాడో చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 21వ వచనం చదువుకున్నాం. 21. దేవుడైన యెహోవా ఆదాముకు అతని భార్యకును చర్మపు చొక్కులు వేయించి వారికి తొడిగించి. చర్మపు చొక్కులు అంటే ఏంటి అంటే, అక్కడ ఉన్న ఒక దహనాన్ని, ఒక పశువును, ఒక జంతువును దేనిని ఒక బలి చేసి దాని చర్మం వారికి ఏం చేశాడంటే కప్పాడు. అర్థమవుతుంది ప్రియులరా? అది నిర్దోషమైంది కనుక, వీళ్ళు పాపం చేశారు కనుక, ఆ పాపం చేసిన ఈ జనాంగము దేవుడితో ఎడబాటు కలిగింది కనుక, దేవుడితో ఒక ఎడబాటు
వచ్చింది. ఆ దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేల్ సమాజానికి కూడా ఏం చేశాడంటే పాప పరిహార్థమైన ఈ బలి ఏం చేశాడంటే ఇశ్రాయేల్ కొరకు ప్రాయశ్చిత్తం అయితే ఏం చేస్తుందంటే ఆ పాపాలను ఏం చేస్తుందంటే సంపూర్ణంగా తుడిచివేయలేదు, కానీ అది ఏం చేస్తుందంటే కప్పేది అని అర్థమవుతుంది. మనకి ఇంకా బాగా అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను, అర్థం చేసుకోండి. మనకు బాగా అర్థం కావడానికి ఒక ఉదాహరణ, మనకి ఒక మంచి చేతికో కానీ కాలుకో కానీ ఒంటికో కానీ ఎక్కడైనా ఒక తీవ్రమైన గాయం జరిగింది అనుకోండి. తీవ్రమైన గాయం జరిగినప్పుడు అది సెప్టిక్ అయింది అనుకోండి. సెప్టిక్ అయిన తర్వాత దాంట్లో నుంచి చీమ వస్తుంది, నెత్తులు వస్తుంది, చెడిపోయినంత వస్తాయి కదా. ఒకసారి ఊహించుకోండి. ఆ వచ్చినప్పుడు దాన్ని చూస్తే మనకి ఎలా విరక్తి పుడుతుంది, చాలా అసహ్యం అనిపిస్తుంది. అయితే ఆ అసహ్యం ఆ నీరు కారుతూ ఏం చేస్తుందంటే పురుగులు పడే స్థితికి కూడా వెళ్ళిపోతుంది. పాపం అనేది అంత భయంకరంగా ఉంటే ఈ సెప్టిక్ అయిన ఈ మనిషి హృదయాన్ని దేవుడు ఏం చేశాడంటే పాత నిబంధనలో ఏం చేశాడంటే మనం మెడికల్ పరంగా ఆలోచన చేస్తే ఆ పాసిపోయిన ఆ పుండుకి ఏం చేశారంటే దాన్ని నీట్గా కడిగి డ్రెస్సింగ్ చేస్తారు. డ్రెస్సింగ్ చేసినప్పుడు ఏం కనిపిస్తుంది, మంచిగా తెల్లగా కనబడుతుంది. ఎందుకంటే తెల్ల బట్టు చుట్టుతారు కనుక ఆ లోన్ ఆయింట్మెంట్ వేసి కడిగి దాంట్లో ఉన్న వలసని తీసి ఏం చేశారు, పైన కప్పేస్తారు. కానీ గాయం మాత్రం మాగలేదు, కానీ పైన ఏం చేశారు, కప్పారు. పైన కప్పడం వల్ల ఏమైందనంటే ఆ గాయం కనబడకుండా మారిపోయింది. ఇశ్రాయేల్ సమాజం కూడా ఏం చేశారంటే పాపం చేస్తున్న ఈ సమాజానికి దేవుడు ఏం చేశారంటే వారి కొరకు ఒక ప్రాయశ్చిత్తంగా ఒక బలి చేస్తే వారి పాపాలు కప్పబడుతున్నాయి తప్ప సంపూర్ణంగా పరిశుద్ధతను కాపాడుకోలేదు. అయితే ఆ ప్రాయశ్చిత్తమైనప్పుడు ఏం చేస్తుందంటే ఆ బలి ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే నా పాపాల కొరకు ఈ బలి అవుతుందని ఒప్పుకుని ఆ జంతువును బలిస్తారో, ఆ గోడెదూడను బలిస్తారో, వారికి ఏం చేస్తారంటే ఎవరైతే మనస్ఫూర్తిగా వచ్చి ఒప్పుకుంటారో వారి పాపాలు, బలి ఇచ్చిన వారి పాపాలు క్షమింపబడతాయి. అర్థమవుతుంది పిల్లరా? ఆ క్షమింపబడిన తర్వాత ఏం జరుగుతుందంటే పరిశుద్ధత అనేది ఆపాదింపబడుతుంది. అర్థమవుతుంది పిల్లరా? రెండవది ఏంటంటే మొదటి మన కొరకు ప్రాయశ్చిత్తం అయితే ఆ ప్రాయశ్చిత్తం తర్వాత ఏం జరుగుతుందంటే మన పాపాలు క్షమింపబడతాయి. ఆ పాపాలు క్షమింపబడిన తర్వాత ఏం జరుగుతుందంటే పరిశుద్ధతను ఆపాదింపబడతాయి. ఆ పరిశుద్ధతను ఆపాదింపబడినప్పుడు వారికి జరుగుతున్నది ఏంటంటే దేవుని కృపాసనకు యాజకులు వెళ్ళేవారు. అయితే ఈ పాత నిబంధనలో మనం చదువుతున్న ఈ లేఖన భాగంలో లేవియయుల 4వ అధ్యాయంలో 4 రకాలైన ప్రజలు కనపడుతూ ఉంటారు. 4 రకాలైన ప్రజలకు ప్రాయశ్చిత్తం కొరకు లేక వారి పాప క్షమాపణ కొరకు పాప పరిహారమైన బలిని చేయడానికి 4 రకాలైన ప్రజలను దేవుడు విడగొట్టాడు. మొదటిగా ప్రజలు, రెండవదిగా యాజకులు, మూడవదిగా సంఘము, 4వదిగా అధికారులు. ప్రజలు, సంఘము, యాజకులు, అధికారులు, ఈ 4 రకాలమైన ఈ పాపం అధికారులు పాపం చేస్తారు, ప్రజలు పాపం చేస్తారు, సంఘంలోనే పాపం చేస్తారు, యాజకులు కూడా పాపం చేస్తారు. వారి పాపాలు కూడా పరిహారింపబడాలంటే వారు కూడా యాజకులైనా అధికారులైనా సంఘమైనా ఎవరైనా కూడా ఏం చేయాలంటే పాప పరిహారమైన బలిని అర్పించాలి. అయితే ఇప్పుడు మనం కూడా అర్పిస్తున్నామా? ఎందుకు అర్పించట్లేదు? క్రీస్తు మన కొరకే అండి. ఇప్పుడు యేసు ప్రభు వారి గురించి పాత నిబంధనలు ఏమిగా రాయబడిందని క్రొత్త నిబంధన ఎబ్రీ గ్రంథంలో ఏం చెప్తున్నాడంటే పాతవన్నీ దీనికి ఛాయగా ఉన్నాయి. అర్థమవుతుందా లేదా ప్రియులారా? పాత నిబంధనలో ఈ బలులు కానీ, నైవేద్యాలు కానీ, ఈ అర్పణలు కానీ యేసు ప్రభు వారికి సూచనగా పాత నిబంధనలు ఛాయగా ఇచ్చారు అని మనకి లేఖనం కనపడుతుంది. అయితే యేసు ప్రభు వారి విషయంలో ఇది జరిగిందా లేదనడానికి ఒకసారి చూద్దాం. మొదటి గురించి దేని గురించి చూద్దాం. 4 చెప్పాను, గుర్తుపెట్టిందా? మొదటి 3 ప్రాయశ్చిత్తము, క్షమాపణ, పరిశుద్ధత. అయితే ఈ ప్రాయశ్చిత్తము మరి దీనికి క్షమాపణ, పరిశుద్ధత యేసు ప్రభు విషయంలో మనకి ఎలా జరుగుతున్నదానికి చూద్దాము. మొదటిగా ఏం చూద్దామంటే యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చేటప్పుడు ఏం చేయాలంటే ముఖ్యంగా ఈ క్రొత్త నిబంధన ఒక ఆజ్ఞ ప్రకారంగా 4 జరుగుతాయి. ఏంటి జరుగుతాయి 4 అంటే మొదట పశ్చాత్తాపం పడాలి. ఆ పశ్చాత్తాపానికి ప్రాయశ్చిత్తము జరిగించాలి. ఆ ప్రాయశ్చిత్తం జరిగిన తర్వాత క్షమాపణ జరుగుతుంది. ఆ క్షమాపణ జరిగిన తర్వాత పరిశుద్ధతను వస్తుంది. ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోండి: పశ్చాత్తాపము, ప్రాయశ్చిత్తము, క్షమాపణ, పరిశుద్ధత. మొదటిగా ఒక విషయం చూద్దాం. మొదటి ఏం గురించి? పశ్చాత్తాపం గురించి చదువుకుందాం. పశ్చాత్తాపం గురించి ఏమనుంది? అపోస్తలుల కార్యంలో ఒక మాట చదువుకుందాం పిల్లల. అపోస్తలుల కార్యము 17వ అధ్యాయం 30 వచ్చిన ఒక మాట చూద్దాం. అపోస్తలుల కార్యములో 17వ అధ్యాయము 30. ఓకే,
మళ్ళీ చెప్పండి. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూసినట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందువాలని మనుషులకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. మొదటిగా ఏం చేయాలంటే పాత నిబంధనలు చేసిన అతిక్రమంలో ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూసినట్టు విడిచిపెట్టాడు. కానీ ఇప్పుడైతే మనుషులు అందరూ కూడా ఏం చేయాలంటే మారు మనసు పొందాలి. మారు మనసు పొందకుండా ఏం చేస్తారంటే దేవుడు రక్షణ అనుగ్రహిస్తాడు. ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలన్నది దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. అర్థమవుతుంది ప్రియులారా? మొదటిదిగా దేవుడు ఇచ్చిన ఆజ్ఞ మొదటిగా ఏం చేయాలంటే పశ్చాత్తాపం పడాలి. నేను చేసిన పాపములు అధికమైనవి, నేను చేసిన పాపములు ఘోరమైనవి, దేవుడి పరిశుద్ధతకు భంగం పరిచేవి, పశ్చాత్తాపంతో దేవుని సన్నిధికి రావాలి. రెండవది ఏం జరుగుతుందంటే మన కొరకు ఇశ్రాయేలు తమ పాపముల కొరకు ఎలాగైతే ప్రాయశ్చిత్తం కొరకు కోడెదూడ మరించారో మన కొరకు ఎవరైనా ప్రాయశ్చిత్తంగా ఇచ్చారో ఒకసారి చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం మొదటి చదువుకుందాం. యోహాను గారు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందామా. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులు మీకు రాయచున్నాను. ఎవడైనాను పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపముల కొరకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకముకు శాంతికరమై ఉన్నాడు అన్నమాట ఉంది. శాంతికరం అంటే కింద ఫుట్నోట్ ఒక మాట చదువుకుంటామా. మన కొరకు ఏం చేశారంట? ప్రాయచిత్తమయ్యాడు. మనిషి మన కొరకే కాదు లోకంలో ఉన్న సర్వ మానవాళికి ప్రాయచిత్తం ఎవరు అంటే యేసు ప్రభు వారు. ఎందుకు ప్రాయచిత్తం కలిగాడు అంటే ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. ఎందుకంటే మీరు నా స్వకీయ సంపాద్యమైన ప్రజలు కనుక, నా రాజ్యం కనుక, నా నిబంధన ప్రజలు కనుక మీరు పరిశుద్ధంగా బ్రతకాలని ఇశ్రాయేలుకు ఆనాటి కాలంలో చెప్పాడు. అయితే క్రైస్తవ సమాజం అని ఈ సమాజంలో దేవునికి ప్రతినిధులుగా, దేవుని జనంగా, దేవుని స్వకీయ సంపాదకుని క్రైస్తవ సమాజం ఎలా ఉండాలంటే మన పాపం నిమిత్తం ఏం చేయబడ్డాడు? యేసు ప్రభు వారు నా పాపం నిమిత్తం ప్రాయశ్చిత్తం అయిపోయాడు అనేది వాస్తవాన్ని నమ్మక మనం అలాగే నిర్లక్ష్యం చేస్తే మనం ఏమవుతాం ప్రియులారా? ఇశ్రాయేలుకు వచ్చిన ఆ ఒక ఉగ్రతని మనం కూడా తినవరం అవుతాం. అర్థమవుతుందా ప్రియులారా? దేవుడు మారు మనసు పొందమని ఆజ్ఞ ఇచ్చాడు. మారు మనసు పొందడమే కాదు, ఆ ఏటేటా ఇశ్రాయేలు సమాజంలో బలులిస్తే ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టారు. కానీ మీకు దేవుని కృప వలన ఉచితమైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన రక్తంలో మీకు ప్రాయశ్చిత్తం ఉంది. ఆయన దేవునికి మనకు శాంతికరమై ఉన్నాడు. మనకు ఆయన ప్రత్యామ్నాయంగా మనకు బదులుగా ఆయన బలి అయిపోయాడు అన్నది ఇక్కడ లేఖకుడు చెప్తున్నాడు. మూడోది ఏం చెప్పాడు? క్షమాపణ. ఆ బలిలో ఏం జరుగుతుందని చెప్పాడు? మూడోదిగా క్షమాపణ గురించి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఏముందంట? యేసుక్రీస్తు వారి యొక్క రక్తం వలన, ఆ కృపాతిశయం వలన, ఆ మహదైశ్వర్యం వల్ల మనకి ఏం కలుగుతుందంటే క్షమాపణ కలుగుతుంది. క్షమాపణ ఎవరి వల్ల కలుగుతుంది? యేసుక్రీస్తు వారి రక్తం వల్లనే మనకు క్షమాపణ ఉంది. మొదటికి ఏం చేస్తాం? ఆయన ఎదుగు రావాలని దేవుని ఆజ్ఞ ఉంది. ఆ దేవుని ఆజ్ఞను మనం పొందుకుని ఆయన సన్నిధానానికి వస్తే మనకి ఏం చేస్తారంటే మన కొరకు యేసుక్రీస్తు వారి శిలువలో మరణం పొందుకున్నాడని ఆ వాస్తవాన్ని మనం అంగీకరిస్తే అప్పుడు మనకి ఏం జరుగుతుందంట? క్షమాపణ జరుగుతుంది. ఆ క్షమాపణ జరిగిన తర్వాత మనకి ఏం కావాలి? పరిశుద్ధత కావాలి. ఈ పరిశుద్ధత యేసు ప్రభు వారు ఇస్తున్నాడో లేదో ఒకసారి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక యేసుక్రీస్తు వారి యొక్క శరీరము ఒక్కసారి యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడి చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడుచున్నాము. ఎవరు వల్ల పరిశుద్ధపడుచున్నామంటే యేసుక్రీస్తు వారు మనుషుల సర్వమాన పాప ప్రక్షాళన కొరకు ఒక్కసారి మరణించడం వల్ల మనకి ఏం జరుగుతుందంట? పరిశుద్ధపరచబడుతున్నాం.
మటుకు యేసుక్రీస్తు వారి శరీరంలో మనకు, ఆయన రక్తంలో మనకు పరిశుద్ధత ఉంది. మళ్ళీ చదువుకుందాం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడుచున్నాము. ఆ చిత్తము ప్రకారం యేసుక్రీస్తు వారి శరీరం ప్రకారంగా యేసుక్రీస్తు వారు మన కొరకు, మన పాపముల నిమిత్తము సిలువను మోసుకున్న వల్ల ఆ శరీరం బట్టి, ఒక్కసారి అర్పింపబడిన ఆ శరీరం బట్టి మనము పరిశుద్ధపరచబడుతున్నామని ఇక్కడ తెలియజేస్తుంది. అలాగనే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువుకున్న ప్రియులుగా, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలో పవిత్రులుగా పరుస్తుంది. ఎప్పుడు రావాలి అంటే ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాడు. ఎప్పుడు మనకు పాప క్షమాపణ కలుగుతుందని అంటే, మనము ఆయన దగ్గరికి ఎలా రావాలంట? దేవుడు వెలుగై ఉన్నాడని ఆయనకు వెలుగుగా మారాలి. లేక ఆయన వెలుగులో ఉన్న ప్రకారం అంటే ఆయన పరిశుద్ధుడు కనుక ఆయనకు అనుగుణంగా మనం కూడా పరిశుద్ధంగా బ్రతికితే అప్పుడు మనకి ఏం జరుగుతుందంటే, ఆదాము అవ్వగారి వలన ఏమైతే ఎడబాటు దేవునికి మన మనిషికి ఏర్పడిందో, మనము పరిశుద్ధంగా బ్రతికితే ఆ దేవుడితో మనము అన్యోన్య సావాసం కలవాలైనప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే క్రీస్తు రక్తం మనలను కడిగి పరిశుద్ధ పరుస్తుందంట. చదువు, చివరి మాట్లాడు చదువుమా. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రపరచును అని చెప్తుంది. యేసుక్రీస్తు వారి రక్తమే మన పాపాలను కడుగుతున్న పాత నిబంధనకు సూచనగా ఉన్న పాప పరిహార్థమైన బలిగా యేసుక్రీస్తు వారు ఈ 2000 సంవత్సరాల క్రితము ఆయన మన కొరకు బలి అయ్యాడు. ప్రియులారా, ఇంకా యేసు ప్రభువు వారు మన కొరకు బలి అయ్యాడన్న వాస్తవం ఎరిగి కూడా మనం ఎందుకు ఇంకా దేవుని ఆజ్ఞను అతిక్రమించి అలాగే బ్రతుకుతున్నాం? ప్రియులారా, ఇందులో ఎంతమంది రక్షణ పొందుకున్నారో నాకు తెలియదు. అయితే ఇంకా రక్షణ పొందలేక ఎందరైతే ఇంకా సంఘంలోకి వస్తూ పాటలు పాడుతూ ఆయన వాక్యం వింటూ ఆయనకి విధేయత చూపుకుండగా, అలాగే ఆయన ఆజ్ఞకు విధేయత చూపించుకుండగా, అలాగే నిర్లక్ష్యాన్ని రక్షణ అనే ఒక ఉన్నతమైన హోదాను మనం ఎందుకు నిర్లక్ష్యం చేసిన వారు అవుతున్నాం? ఆత్మహత్య ప్రియులారా, యేసు ప్రభు వారే మన పాపాలను క్షమించగలిగిన ఏకైక సమర్థుడైన దేవుడిని ఒప్పుకున్న తర్వాత కూడా ఎందుకు ఆయన రక్తములో మన పాపములు కడుక్కోలేకపోతున్నాం? యేసు ప్రభు వారే నా పాపముల కొరకు ఆయన పరమును విడిచిపెట్టి దరికి చేరి నా పాపములే సిలువలో మోసుకుని పోయి నా కొరకు ఆయన కొరడు దెబ్బలు తిన్నాడు, నా కొరకు ఆయన హింసలు పొందుకున్నాడు, నా కొరకు ఆయన బలి అయ్యాడు, నా కొరకు ఆయనకు వేదన చెందాడు, నా కొరకు ఆయన ఎంత శ్రమను అనుభవించాడు. నేనెందుకు మారలేకపోతున్నానని వాస్తవం ఎందుకు గ్రహించలేకపోతున్నావు సంగమా? అర్థమవుతుందా ప్రియులారా? దేవుడు మన కొరకే తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపి ప్రతి మనిషిని పరిశుద్ధపరచడానికి, ఆ పరిశుద్ధపరిచిన ప్రతి ఒక్క మనిషిని తన ఉండే లోకాన్ని పరలోకానికి తీసుకెళ్లి తన ముందు పరిశుద్ధులుగా నిలబెట్టుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉంటే, ఆ ఆశను మనం తీర్చలేక, ఆ ఆశను మనం గ్రహించలేక, ఆ ఆజ్ఞను మనం విధేయత చూపలేక ఆయనకి ఇంకా అవిధేయులు బ్రతుకుతూ ఆయనకి వెన్ను చూపుతూ బ్రతుకుతున్నాం. దేవుడి కృప వల్లనే మనం బ్రతికి పట్టగలుగుతున్నాం. మన సొంత శక్తి వల్ల, సొంత జ్ఞానం వల్ల, సొంత బలం వల్ల, సొంత శక్తి వల్ల ఏదైనా మనం ఒక్క క్షణమైన బ్రతకడానికి యోగ్యత కలిగిన మనము దేవుడు ఉచితంగా ఆహారం ఇస్తున్నాడు, ఉచితంగా గాలి ఇస్తున్నాడు, ఉచితంగా ఊపిరిని ఇస్తాడు, జీవం ఇస్తాడు, సమస్తం దయచేసి ఉచితంగా దయచేసిన ఆ దేవుడికి ఎందుకు మనం విధేయులుగా బ్రతకలేకపోతున్నాం? ఇంతవరకు రక్షణ పొందుకుని, ఇంతకు మునిపే రక్షణ పొందుకుని దేవుని పరిశుద్ధతను అడ్డుపెట్టుకోకుండా, దేవుని పరిశుద్ధతను అంగీకరించకుండా ఆ పరిశుద్ధతకు ఇంకా దూరంగా బ్రతకడానికి ప్రయాసపడుతున్నాం. అలాగే ఆ రక్షణ పొందుకున్న తర్వాత పరిశుద్ధంగా బ్రతకాలి, నేను దేవునికి నీతి జనాంగంగా బ్రతకాలి, దేవునికి ప్రత్యామ్నాయంగా ఈ లోకాలు బ్రతకాలి, దేవుడు చెప్పిన ఆ పనిని చేయాలి, దేవుడు సువార్తను ప్రకటించాలి, ఆయన కొరకు బ్రతకాలి, ఆయన నమ్మకంగా బ్రతికితే ఆయన లోకాన్ని ఆయన చూసే భాగ్యాన్ని మనకు దక్కుతున్న వాస్తవం ఎరిగి కూడా ఎందుకు రక్షణ పొందుకున్నా కూడా దాన్ని పాపముల వైపు మళ్ళుతున్నాం? అర్థమవుతుందా పిల్లల? ముగిస్తున్నాం. అర్థమవుతుందా? మనకి పాత నిబంధనలో ఒక పాప పరిహార్థమైన బలిలో 3 జరిగితే, క్రొత్త నిబంధనలు యేసుక్రీస్తు వారి యొక్క బలిలో 4 జరుగుతున్నాయి. ఒకటి, మొదటిగా ఆయన రక్తం అంగీకరించే ముందు ఏం చేయాలంటే నేను పాపిని అని ఒప్పుకోవాలి. ఎందుకు ఒప్పుకోవాలంటే ఇది దేవుని ఆజ్ఞ. అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. ఎవరు కూడా ఈ లోకంలో పాపం
సాధ్యమవుదు. సాధ్యమవుతుంది ఎవరికైనా? దేవుని సహాయం లేకుండా, దేవుని అనుమతి లేకుండా, దేవుని పరిశుద్ధతను పొందుకోలేకుండా ఈ లోపల ఒక్క క్షణమైన పరిశుద్ధత బ్రతకడానికి ప్రయత్నం చేయండి ఒకసారి. అది సాధ్యం కాదు. మనుషులు బలహీనతను ఎదిగిన ఆ దేవుడు ఏం చేశాడంటే, ఆ రక్షణ పొందుకున్న తర్వాత కూడా నీవు జారిపోతాయేమోనే, రక్షణ పొందుకున్న తర్వాత నీ పాపంలో మల్లుతున్నావేమోనే, రక్షణ పొందుకున్న తర్వాత నీవు నిర్లక్ష్యంతో పాపానికి ఆకర్షింపబడతావేమోనే, ఆ పరిశుద్ధాత్మనే వరాన్ని మనకి ఇచ్చి మన దేవుడు ఏం చేశాడంటే మనల్ని ఎల్లకాలం హెచ్చరిస్తూ పరిశుద్ధతను నడపడానికి ఆయన ప్రయాసపడుతూ ఉంటాడు. ఆయన మాటకు కూడా మనం అవిధేయత చూపిస్తూ నీవే నాకు చెప్పేది అని అంటూ మనం మన వ్యవహారాలు, మన పద్ధతులు, మన మాట తీరు ఉంటూ ఆయన ఆ పరిశుద్ధాత్మ కూడా దుఃఖపరుస్తూ మనం ఏం చేస్తున్నా అంటే మళ్ళీ 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 లోకంలో వైపు మళ్ళుతూ పాపం చేస్తూ దేవుని ఉగ్రతకి పాత్రలు అవుతున్నాం. అర్థమవుతుందా సంగమం? దేవుడు మన ఎడల తన ప్రేమను, తన కృపను, తన జాలిని, తన మహదైశ్వర్యం చూపి నిన్ను నన్ను రక్షించాలని తన ప్రియకుమారుని యేసుక్రీస్తు వారి ఈ లోకానికి పంపితే, ఆ యేసుక్రీస్తు వారే నా కొరకు వచ్చాడని పాటలు పాడుతున్నాం. ఆ యేసుక్రీస్తు వారే నా కొరకు నా పాపల నిమిత్తం వారిని బయలుదేరని పాటలు పాడుతున్నాం, వాక్యం చెప్తున్నాం. ఆ సత్యాన్ని ఎందుకు గ్రహించి కూడా ఎందుకు దాన్ని పట్టుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నాం? అర్థమవుతున్న పిల్లరా? దేవుడు ఏమన్నాడంటే మీరు లోకములకు వెలుగై ఉన్నారు అన్నాడు. మీరు లోకానికి వెలుగంటే దేవుడు పరిశుద్ధుడు అనగా లోకంలో పరిశుద్ధులు బ్రతకవలసిన క్రైస్తవ సమాజం అని దేవుడు ఆజ్ఞిస్తే, ఈ క్రైస్తవ సమాజానికి లోకంలో ఉండే సమాజానికి ఏ వ్యత్యాసం లేకుండా వాళ్ళతో కాంపిటేటివ్ గా పాపం చేయడానికి దిగిపోతున్నారు. అర్థమవుతుందా పిల్లరా? లోకంలో జరుగుతున్న వాళ్ళకి నీతి న్యాయం లేకుండా వాళ్ళు విచ్చలవిడిగా పాపం చేస్తుంటే, వాళ్ళకి కాంపిటేటివ్ గా క్రైస్తవ సమాజం క్రీస్తుని అంగీకరించి రక్షింపబడిన వారు కూడా వారికి కాంపిటేటివ్ గా పాపాలు చేస్తున్నాం. ఇది ఎంతవరకు వాస్తవం మీరు గ్రహించండి. నేటి క్రైస్తవ సమాజాన్ని దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే, నేను పరిశుద్ధులు కనుక మీరు కూడా పరిశుద్ధులు అవ్వండి. మీరు కూడా పరిశుద్ధులు అవుతాయి అంటే నేనుండే లోకాన్ని మిమ్మల్ని తీసుకెళ్తాను, నేనుండే లోకాన్ని తీసుకెళ్లి మీరు నన్ను చూసే భాగ్యాన్ని ఇస్తాను అంటాడు. దేవుడు చూసే దానికన్నా గొప్పమైనది ఇంకేం లేదు. ఆత్మహత్య పిల్లల మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. దేవుని యొక్క రుచి ఎలా ఉంటుందని అంటే, భక్తులు తన దేవుని యొక్క రుచిని ఎలా చేశారు, ఎలా చెప్తున్నానంటే మనకు అందరికి అర్థం కావడానికి చెప్తున్నాం. మీ అందరికి ఇష్టమైంది ఏంటి చెప్పండి పిల్లలు? మీ అందరికి తీపిగా ఉండేది ఇష్టమైంది, అందరికి తేనె ఎక్కువ ఇష్టం ఉంటుంది. లడ్డు చాలా ఇష్టమే, స్వీట్. తింటూ 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 ఏమవుతుందంటే ఒకనొక సమయంలో మనకి విరక్తి పుడుతుంది. దాన్ని అవునా? ఒక కేజీ లడ్డు ఎవరైనా తింటారు? సరే కేజీ 2 కేజీలు తినగలరా? 2 కేజీలు తిన్నారనుకోండి, 3 కేజీలు మీకు సాధ్యం కాదు. అవునా? విరక్తి పుడుతుంది. అయితే దేవుడిని ఎలా ఉంటుందంటే, దేవుడు చూస్తే ఇంకా అమితంగా చూడాలి తృష్ణ ఇంకా ఎక్కువ కలుగుతుందంట. ఆ మహోన్నతమైన దేవుని చూడడానికి క్రైస్తవ సమాజం ఎలా మారాలి అంటే పరిశుద్ధంగా మారాలి. ఆ పరిశుద్ధంగా మారితేనే దేవుడు మహాలోకమైన పరలోకానికి నిన్ను నన్ను తీసుకెళ్ళడానికి దేవుడు సంసిద్ధులుగా ఉన్నాడని సంగమా మీ అందరికి నాకు అందరికి దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. కనుక మనమందరం కూడా క్రీస్తు రక్తంలో ఒక్కసారి కడిగింపబడి వెలిగింపబడిన తర్వాత మనం ఏం చేయాలి? దేవునికి అనుకూలంగా భక్తిని విశ్వాసాన్ని కాపాడుకుని దేవుడి మహాలోకం చేరేంత వరకు నమ్మకాన్ని కనుపరచాలని, ఆయన విధేయులుగా బ్రతకాలని సంఘమంతటికి ఈ ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. ఇంతవరకు ఓపిక విన్న మీ అందరికి ప్రభు పేట శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి, సంఘ పెద్దలకు, అయ్యగారికి అందరికి వందనాలు చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. మంచిదండి.